జగన్ ప్రదర్శనల వల్ల పోతున్న ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారని హోంశాఖ మంత్రి అనిత ప్రశ్నించారు. కామన్ సెన్స్, సివిక్ సెన్స్ లేకుండా ఇష్టానుసారం వెళ్తారంటే చూస్తూ ఊరుకోవాలని నిలదీశారు. జగన్ పర్యటనలకు సంబంధించి పోలీసుల్ని ఎలాంటి అనుమతి అడగట్లేదని తెలిపారు. కల్తీ లడ్డు అంశాన్ని మళ్లించేందుకే జగన్ పరామర్శల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రదర్శనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేను 4 రిపోర్టులు చూపిస్తాను. నేను కల్తీ జరిగింది అని, జంతుకు ఉంది అని, ఒక్కడు చూపించమనండి లేదు అని చెప్పడానికి. ఎందుకు నోటి మాటతో అలా తిరిగి దీన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళేమో పరామర్శలు అని చెప్పి ప్రదర్శనలు చేస్తారు. ఈవెందో వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ అడగకపోయినా, యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా, యాజ్ ఎ హోమ్ మినిస్టర్ చెప్తున్నా, నువ్వు 5,000 మందితో కాదు 50,000 మందితో మీటింగ్ పెట్టుకుంటానని చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ బందోబస్తు ఇవ్వాలో ఆ బందోబస్తు ఇచ్చి మేము ప్రశాంతంగా పర్మిషన్స్ ఇచ్చి మేము పంపించుకుంటాం. మేమే కాదని చెప్పట్లేదే. మీకులాగా మేమేం మైకులు లాక్కోవట్లేదే, మీకులా మేమేమి నుంచున్న స్టూల్ లాక్కోవట్లేదే, మీకులా మేమేమి వేసిన స్టేజ్లు కూడా తీసేయట్లేదే, మీకులా మేమేమి ఇళ్లలోని కూర్చోబెట్టి హౌస్ అరెస్టులు చేయలేదే. మేమేమేను మీకు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు వచ్చిన హక్కును మీరు వినియోగించుకోండి అని చెప్తున్నాం. వినియోగించుకుంటూనే ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నాం. మేము ఈరోజు ఒక అత్యవసరంగా అంబులెన్స్లోని హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాడు ఉంటాడండి. నువ్వు చేసే ఈ ప్రదర్శన బట్టి అతను చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఎవరో ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుందండి, వాడు ఉద్యోగం పోతే ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరో ఎక్కడికో ఏ ఫ్యాక్టరీకో పనికి వెళ్ళాల్సి వస్తుందండి, ఆ పని ఆ రోజు జీతం పోతే వాళ్ళ ఇంట్లో భోజనం ఎవడు పెడతాడు? కొంచెం కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి కదా అని అడుగుతాను నేను. అది లేకుండా ఇష్టానుసారంగా మేము వెళ్తామంటే చూస్తూ కూర్చొని ప్రసక్తి అయితే ఉండదు. ఆటోమేటిక్గా కేసులు అయితే పడతాయి. పర్మిషన్ నిజంగా అడిగితే మేము చెప్తాం ఎన్ని కార్లు వెళ్తాయి, ఎంతమంది జనాలు వస్తారు, దాన్ని బట్టి మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం, మేము అడుగుతాం. కానీ అలాంటిది ఏం లేదు, ఎక్కడ కనిపించట్లేదే. మేము ఇంటిమేషన్ ఇస్తారు, మేము పలానా దగ్గరికి వెళ్తామని అంటే మేమే ఇంతమంది వస్తారేమో అనుకొని మేమే పెట్టుకొని ఎవరైనా ఎక్కువ మంది వస్తే ఆపితే పోలీసులు తోస్తున్నారు, పోలీసులు అని చెప్పి మాట్లాడుతూ ఎవడో రప్పా అని చోటు నోటుకొచ్చినట్టు మాట్లాడినా మేము నోరు మూసుకొని ఊరుకోవాలా? మళ్ళీ తిరిగి పోలీసుల్ని ప్రభుత్వాన్ని మీరు అడ్డుకుంటున్నారని మాట్లాడడం సబబా అది?